చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. అంటే ఈ క్యారెక్టరైజేషన్ చూస్తుంటే ట్రైలర్ చూస్తే మీది కొంచెం రెబల్ క్యారెక్టర్ లాగా, అంటే శివాజీని ముప్పు తిప్పలు పెట్టే క్యారెక్టర్లా అనిపిస్తుంది. బాగా ఏడిపించేశారు అనుకుంటా క్యారెక్టర్. డెఫినెట్లీ అండి. ఆయనకి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈవెన్ ప్రమోషన్స్లో కూడా ఆయన వదలలేదుగా. ప్రమోషన్స్ని కూడా ఆయనకి ఫ్రస్ట్రేషన్ తెప్పించి ఆయన ముప్పు తిప్పులు పెట్టాము. సో ఇట్ ఈస్ జస్ట్ ద క్యారెక్టర్. అది డిఫరెంట్గా అది నేను ప్లే చేయడం వల్ల ఏమవుతుందంటే దే డోంట్ ఎక్స్పెక్ట్ కాబట్టి దెర్ ఇస్ అ డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ డెఫినెట్లీ, అండ్ అది నేను ఎంటర్టైనింగ్ వే. ఇట్ ఈస్ నాట్ అనాయింగ్. అది ఇదేంటి అనే అనాయింగ్ ఫీలింగ్ అయితే రాదు. ఇట్ ఈస్ అన్ ఎంటర్టైనింగ్ వే అండ్ ఇట్స్ అ కామెడీ ఫిలిం. అంటే శివాజీ గారు లయ ఇద్దరు కాంబినేషన్ అంటే ఆల్రెడీ హిట్ జోడి కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా పెరుగుతాయని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఎస్ అండి, అంటే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. అంటే బికాస్ మా ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపారిజన్ వస్తుంది. నాట్ ఇండివిజువల్గా శివాజీ గారు అని కాదు, ఇండివిజువల్గా లయ అని కాదు, బట్ మై కాంబినేషన్లో వచ్చిన ప్రీవియస్ ఫిల్మ్స్తో ఒక కంపారిజన్ వస్తుంది, ఒక స్టాండర్డ్ ని మీట్ అవ్వాల్సి వస్తుంది. సో అది ఎక్కడ తగ్గకుండా మా సీన్స్ వచ్చినప్పుడు మాత్రం ఐ గ్యారంటీ 100% ఇట్ విల్ బీ హిలేరియస్. నాది శివాజీ గారిది ఎప్పుడు టుగెదర్ వచ్చినా అది చాలా చాలా బాగుంటుంది. అంటే సెకండ్ హాఫ్లో థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నారు. అంటే మర్డర్ మిస్టరీలోకి ఎంట్రీ అయిన తర్వాత సో ఫస్ట్ హాఫ్ హిలేరియస్, సెకండ్ హాఫ్ ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లింగ్ ఎపిసోడ్ ఉంటుంది. ఎలా అంటే దాన్ని ఆడియన్స్ ఎలా ఎంగేజ్ చేస్తుంది అనుకుంటున్నారు? ఇది డెఫినెట్లీ ఆ ట్విస్ట్ అండ్ టర్న్ ఏదైతే వస్తుందో ఎక్స్పెక్ట్ చేయరు. సో ఎవ్రీ టైమ్ అంటే మీరు కీప్ ఆన్ గెస్సింగ్, అబ్బో నెక్స్ట్ ఏమవుతుంది, ఓకే ఒక హుక్డ్ ఎంగేజ్గా చేస్తుంది అన్నారు. ఒక ఎంగేజ్మెంట్ అయితే ఆడియన్స్కి డెఫినెట్గా ఉంటుంది. దే విల్ గెట్ ఎంగేజ్డ్ విత్ దట్. ఏమవుతుంది అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. అండ్ దెన్ లాస్ట్ థింగ్ అయితే ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ ఎక్స్పెక్ట్. లాస్ట్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ క్లైమాక్స్ కానివ్వండి, జస్ట్ లాస్ట్ 20 minutes అయితే నేను ఉండను. శివాజీ గారు ఒక్కరి సోలోగా హిల్ రన్ ద షో. సో ఆ 20 minutes అయితే ఇట్స్ అ హైలైట్ ఫర్ ద ఫిల్మ్. శివాజీ గారు అంటే హిస్ పర్ఫార్మెన్స్ కానివ్వండి అండ్ మన స్టోరీలో ఉన్న సీక్వెన్స్ కానివ్వండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద బెస్ట్. ఓకే. అంటే లయ గారు అనగానే కొంచెం ఇన్నోసెన్స్ క్యారెక్టర్స్, కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తుంటారు. అంటే ఈ సినిమాలో పూర్తి డిఫరెంట్, అంటే ఒక రకంగా పూర్తి ఆపోజిట్ క్యారెక్టర్ అనమాట. సో నేను యాక్చువల్లీ సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసి ఉండొచ్చు కానీ బేసిక్లీ నాకు అది దాంట్లో ప్రాబ్లం లేదు. బికాస్ నేను అలా చేశాను కాబట్టి అలా ఆ క్యారెక్టర్స్కి బాగుంటాను అనుకోవడంలో నాకేమీ అందులో ఫన్ ఏమనిపించట్లేదు. కానీ బట్ నేను సాఫ్ట్ అనుకోవడమే నాకు అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నోబడీ నోస్ ఎనీథింగ్ అబౌట్ మీ. ఏదో కాసేపు ఇక్కడ ఉంటాము, ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు మంచిగానే బిహేవ్ చేస్తాము, సో బాగానే ఉంటుంది. సో నేను సాఫ్ట్ అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఏదో రఫ్గా మాట్లాడేసేసి చాలా పిచ్చి పిచ్చి వర్డ్స్ మాట్లాడేసి అవి చెయ్యను కానీ, బట్ ఐ యామ్ వెరీ స్ట్రాంగ్ వెన్ ఐ హ్యావ్ టు టెల్ అన్ ఒపీనియన్ అనుకోండి. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నేను ఎప్పుడు మీ సైడ్ తీసుకోను. ఆర్ మీకు నచ్చుతుంది నేను ఇలా చెప్తే, అందుకని నేను ఒక విషయం చెప్పను. నేను నాకు అనిపించింది చెప్తాను. అది మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు. తప్పుగా మాత్రం తీసుకోకండి. దట్స్ ఓన్లీ మై ఒపీనియన్, అంతే. సో అది నేను చెప్పేటప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, స్ట్రాంగ్ వర్డ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ బ్యాడ్ వర్డ్స్. బ్యాడ్ వర్డ్స్ వాడను, బట్ స్ట్రాంగ్ వర్డ్స్ వాడతాను. అది డెఫినెట్లీ ఇట్ షో, అంటే ఇట్ విల్ ఆ పక్కన ఎదురుగా ఉండే పర్సన్కి ఇంపాక్ట్ అవుతే వస్తుంది. సో దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. నేను ఒపీనియన్ స్ట్రాంగ్గా పెట్టగలను, నేను ఇది కానీ అరవాల్సిన అవసరం లేదు. నా ఒపీనియన్ స్ట్రాంగ్గా పెట్టడానికి, నా వర్డ్స్ స్ట్రాంగ్గా ఉండడానికి నేను అరవాల్సిన అవసరం లేదు, నా వాయిస్ గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ అ స్ట్రాంగ్ పర్సనాలిటీ వైజ్గా నేను స్ట్రాంగ్. ఏంటంటే అందరికీ సాఫ్ట్గా కనబడతాను, ఎందుకంటే నేను అస్తమాను నా ఒపీనియన్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నేను ఇప్పుడు మీతో ఆర్గ్యూ చేసి నా పాయింట్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ డోంట్, ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే నా ఒపీనియన్ పెడతాను, అక్కడ మాత్రమే ఆర్గ్యూ చేస్తా మళ్ళీ టు ప్రూవ్ ఇట్ టు దట్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ అనేది, నాట్ దట్ ఐఎమ్ రైట్. నేను ఆర్గ్యూ చేసేది ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి తెలియడానికి మాత్రమే ఆర్గ్యూ చేస్తాను, కానీ నేను రైట్ అని చెప్పడానికి నేను ఆర్గ్యూ చేయను. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో నేను
దట్స్ వై ఐఎమ్ నాట్ అ సాఫ్ట్ పర్సన్ అట్ ఆల్. ఓకే, లయ గారు పైకి కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు. కాదు. డెఫినెట్గా ఆమె కోపం ప్రళయమా? కోపం అంటే ట్రిగర్ అవుతే, బాగా ట్రిగర్ అవుతే డెఫినెట్గా చాలా పెద్దగా వస్తుంది. లైక్ ఐ సెడ్, మళ్ళీ నేను బ్యాడ్ వర్డ్స్ వాడను, కొంచెం వాయిస్ రేజ్ అవుతుంది, అరుస్తాను అని కోపం గురించి చెప్తున్నాను. అది ఎప్పుడంటే అది ఇంకా లాస్ట్ ఆప్షన్, ఇంకా నాకు దెర్ ఇస్ నో చాయిస్. నన్ను ఇంకా పుష్ చేశారు ఒక కార్నర్కి, నేను ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అన్నప్పుడు మాత్రమే వస్తుంది. అది లాస్ట్ ఆప్షన్. అది వచ్చిందంటే ఇంకా నేను ఏమి అయినా కూడా ఐ విల్ నాట్ గో బ్యాక్. సో అది మాత్రం ఐ టేక్ అ స్టాండ్ అండ్ ఆల్ దట్, వెరీ వెరీ స్ట్రిక్ట్గా ఐ టెల్. బట్ అదే చెప్తున్నాను, ఐ డోంట్ హ్యావ్ టు యూస్ బ్యాడ్ వర్డ్స్, ఐ డోంట్ హ్యావ్ టు అన్నెసెసరీ స్క్రీమ్. అంటే కొన్ని మనకు జరగకపోయినా కళ్ళ ముందు జరుగుతున్న కొన్ని పరిస్థితులను, సొసైటీలో జరుగుతున్నాయి చూసి కూడా అలా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అవుతుందండి. అవుతారా అలాంటి వాటి? ట్రిగర్ అవుతుంది కదా. ఇప్పుడు సడన్గా నేను చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లైన్లో వెళ్తూ ఉంటాము, వచ్చే ఇదిగో పద అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు అనుకోండి, వెళ్ళిపోతుంటే, అంటే ఇప్పుడు విఐపీలు అనుకోండి, నేను వాళ్ళని కూడా తప్పబట్టను, బికాస్ దే ఆర్ ఆల్ బిజీ, దే ఆర్ హెల్పింగ్ అవర్ సొసైటీ. అంటే లైక్ పొలిటీషియన్స్ అని అనుకోండి, వాళ్ళు వాల్యుబుల్ కాబట్టి వాళ్ళు చేశారంటే నేను దానికి వాళ్ళు కూడా ఏదో లైన్లో రావాలి, అలాంటి వితండవాదం లేదు. వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, మనము ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఒక పద్ధతి ఫాలో అవుతున్నప్పుడు అందరూ ఫాలో అవ్వండి అనేది నేను ఎక్స్పెక్టేషన్. అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏంటండి ఇది అని నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. అది కూడా అరవాల్సిన అవసరం లేదు. వాళ్ళ రియాక్షన్ బట్టి అది ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు ట్రిగర్ అయ్యి కొంచెం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ బట్ స్టార్టింగే నేనేదో గొడవ పెట్టుకోవడానికి ఏంటది వెళ్ళండి, దిస్ ఇస్ నాట్ నీడెడ్. సో అది అలా వెళ్ళి ట్రిగర్ అయ్యి అలా అయిననుకోండి, అయిన రోజులు కూడా ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్. బట్ లైక్ ఐ సెడ్, నేను ఎక్కడ వాళ్ళని ఇన్సల్ట్ చేసి కానీ ఒక బ్యాడ్ వర్డ్ మాట్లాడి కానీ ఎప్పుడు అరవాల్సిన అవసరం రాలేదు. నా పాయింట్ పెట్టడానికి, మీరు చేయడం వల్ల మేము ఇక్కడ వాట్ ఆర్ వీ డూయింగ్, మేమేమన్నా వేస్ట్గా ఊరికనే నించున్నామా అని ఒకసారి అలా అనిపిస్తుంది. సో దట్ వీ క్యూ అవ్వచ్చు, ఆర్ యూనో కొన్నిసార్లు వీల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ వెన్ వీఆర్ డ్రైవింగ్. ఏంటంటే డ్రైవింగ్లో ఏంటంటే బాధ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి దెబ్బ తగిలినా మనమే బాధపడతాం కదండి. మనమేమో కారు, 2 వీలర్స్ నాకు చాలా భయం, ఎందుకంటే వాళ్ళకి దెబ్బ తగిలితే ఇది అయితే డెంట్ పడుతుంది, మనం డబ్బులు వేస్ట్ అవుతాయి, అంతకంటే టైం వేస్ట్ అవుతుంది. ఇది తప్ప పెద్ద ఏమీ డ్యామేజ్ అవ్వదు. వాళ్ళకి ఏమైనా అవుతే, వాళ్ళకి చిన్న తగిలినా కూడా మనకి తెలీదు. ఐ నో ఇట్ ఈస్ ఒక వూండ్, స్కార్ కూడా పోదు. ఇప్పుడు అవుతాయి, ఈ ఏజ్లో మాకు అవుతాయి, అసలు పోదు. సో ఇవన్నీ అవసరమా? ఎందుకు జాగ్రత్తగా వెళ్ళరు? ఆ కన్సర్న్తో కూడా వచ్చిన ఒక కోపం అంటే, ఏంటయ్యా మీరు ఎందుకు, మీ సంగతే కదా, రూల్స్ ఎలాగో ఫాలో అవ్వట్లేదులేండి, మరి ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. మీరు ఆ సందులో అలా వెళ్ళిపోవద్దు. జస్ట్ ఇన్ కేస్ అదర్ పర్సన్ చూసుకోబోతే మీకు ఏంటి అవుతుంది? ఇప్పుడు నేను కానీ ఇంకొక పర్సన్ కానీ ఫోన్ చూసుకుంటూ వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, కొంచెం అటు ఇటు ఫోకస్ మారిందనుకోండి, ఏం చెప్తున్నారు అని పక్క వాళ్ళు చెప్తున్నారు, జస్ట్ మారిందనుకోండి, గుద్దేస్తే మీకే నష్టం కదా. సో అందుకని మీ సేఫ్టీ మీరు చూసుకోండి అన్నట్టుగా అనిపిస్తుంది. హెల్మెట్ పెట్టుకోకపోతే సేఫ్టీ బేసిక్లీ, దానివల్ల వచ్చిన ఒక ఇది తప్ప నేను ఇప్పుడు ఏదో రూల్స్ పెట్టి, ఇప్పుడు మీరు రూల్స్ ఫాలో అవ్వట్లేదు, ఏదో నేను చాలా గ్రేట్ మీరు తక్కువ అని, దట్ ఈస్ నాట్ ద పాయింట్. అదే ఒక కన్సర్న్తో వచ్చిన ఫ్రస్ట్రేషన్ అనమాట. అంటే మీరే డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటే కూడా చూశాను. చేస్తుంటారా మీరే? చేస్తానండి, ఎందుకంటే అక్కడ అలవాటు కదా. సో ఇండిపెండెంట్గా ఉండడం అలవాటు. ఇక్కడ ఏంటంటే మనకి ఆడ్ టైమింగ్స్లో వర్క్ ఉంటుంది కాబట్టి, మనం ఇప్పుడు డ్రైవర్స్ని మళ్ళీ ఎక్కువసేపు కూర్చోబెట్టాలి, మళ్ళీ నాకు కొన్నిసార్లు పని ఉంటుంది ఫుల్ డే, లేకపోతే కొన్నిసార్లు ఉండదు. సో వాళ్ళు బతిమాలుకోవాలి, మళ్ళీ దే ఆల్సో హ్యావ్ ఫ్యామిలీ కదా. సో ఇవన్నీ అవుతూ మనం మేనేజ్ చేయలేమని ఐ డి నాట్. అంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెంట్గా ఉండాలి అంటున్నారు ఉమెన్. అంటే ఉమెన్స్ డే ఉంది March 8th, మీకు ఫస్ట్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఏంటంటే అంటే చేంజెస్ ఏమైనా గమనించారా మీరు? అంటే మీరు కెరీర్ స్టార్టింగ్కి ఇప్పటికీ ఇక్కడ అంటే ఉమెన్స్లో ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఒక ఆత్మస్థైర్యం కానీ,
వాళ్ళు ముందుకు వెళ్ళటం చేంజ్ ఉంది గమనించారు. కదండి, నెంబర్ ఆఫ్ విమెన్ దట్ ఆర్ కమింగ్ టు వర్క్ మీరు చూస్తే కూడా ఎక్కువ అయింది కదా. వాళ్ళంతటి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి అన్ని ప్రిపేర్డ్గా వస్తున్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఇదివరకు అయితే తెలీదు, కానీ ఇప్పుడు అలా లేదు. అంటే ఒక వీక్ మైండెడ్నెస్తో రావట్లేదు. దే ఆర్ కమింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ వాళ్ళు ఏదైనా ఫేస్ చేయగలరు అనే దాంట్లో వస్తున్నారు. ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీతో వస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ టు సీ. అది ఈ ఫీల్డ్ అవ్వచ్చు, వేరే ఫీల్డ్ అవ్వచ్చు, అది చాలా చాలా అండ్ వాళ్ళ ఇంటిని మేనేజ్ చేసుకుంటూ, వాళ్ళ పర్సనల్ లైఫ్ని మేనేజ్ చేసుకుంటూ, వాళ్ళ హస్బెండ్ని, వాళ్ళ ఇన్లాస్ని అందరినీ కన్విన్స్ చేసుకుంటూ వర్క్ చేయడానికి ప్లస్ ఇది చేయడానికి. అంటే దేర్ ఎనీవే కొంచెం సాక్రిఫైజులు ఉంటాయి ఇంట్లో వర్క్ చేయడానికి. బికాజ్ ఎందుకంటే మనం మొత్తం చూసుకునేటప్పుడు ఒకలా ఉంటుంది, మనం వర్క్ చేస్తూ చూసుకునేటప్పుడు కొంచెం పక్క పార్ట్నర్ కూడా కొంచెం షేర్ చేసుకోవాల్సి వస్తుంది ఫర్ ఎవ్రీబడి. అది ఏ లెవెల్ అనేది మళ్ళీ వాళ్ళ డిజైన్ బట్టి, వాళ్ళ డిజైన్ చేసుకునే లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది. బట్ ఏదో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో అవన్నీ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ, వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ, ఇటు మేనేజ్ చేసుకుంటూ, ఎవరికి నొప్పి రాకుండా చేసుకుంటూ చక్కగా చేసుకుంటున్నారు. ఇట్ ఇస్ వెరీ గుడ్ టు సీ. ఇది 100% మీకు కూడా అప్లై అవుతుంది. డెఫినెట్గా మీ కెరీర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, ఎక్కడ వాళ్ళని మిస్ అవ్వకుండా, అంటే మీరు వాళ్ళని ఎలా మిస్ అవ్వకుండా ఎలా చూసుకుంటారో మీ పర్సనల్ ఇష్యూ. అదేంటంటే మీరు వాళ్ళతో ఉన్నట్టుగానే ఉంటూ ఇక్కడ కెరీర్ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఏం టఫ్ అనిపిస్తుందా కొంచెం? టఫ్ అంటే అండి, ద ఓన్లీ ప్రాబ్లమ్ ఏ సడన్గా మనం చూడాలనుకుంటే చూడలేము, అదొకటి. అండ్ అఫ్ కోర్స్ వీడియో కాల్స్ ఉన్నాయి, ఇవన్నీ Yes. ఉన్నాయి. రేపు పొద్దున్న వాళ్ళు కూడా కాలేజ్కి వెళ్ళిపోతే ఇదే సిచ్యువేషన్లో ఉంటాము. కాకపోతే ఏంటంటే అది డైరెక్ట్ మనం చూడాలనుకున్నప్పుడు డైరెక్ట్గా చూసినప్పుడు ఇట్ విల్ బీ మచ్ బెటర్. సో అదొకటి మాత్రం డెఫినెట్లీ విల్ హ్యావ్ ఇట్. ఐ వోంట్ సే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ పర్ఫెక్ట్ అండి, నేను మిస్ అవ్వట్లేదు కానీ, లేకపోతే ఏం లేదు అంతా బాగానే ఉంది అని చెప్పడానికి లేదు. కానీ ఇట్ విల్ మిస్. కాకపోతే ఏంటంటే అది ఇప్పుడు కాకపోయినా రేపైనా మిస్ అవుతాం, అది ఎల్లుండైనా మిస్ అవుతాం, వాళ్ళు పెళ్ళి అయిపోయాకైనా మిస్ అవుతాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ లైక్ దట్. ఇది వాళ్ళ బట్టి, ఇలాంటి సిచ్యువేషన్ బట్టి ఇది అని కాదు. సో వాళ్ళు రేపు పొద్దున్న కాలేజ్కి వెళ్ళిపోతారు, అప్పుడు మిస్ అవుతాం. దాన్ని వాళ్ళని పట్టుకొని నువ్వు కాలేజ్కి వెళ్ళకు, నాతోనే ఉండు అని నేను అనకూడదు కదా. సో వాళ్ళు దే హ్యావ్ టు లెర్న్, ఎక్స్ప్లోర్, అన్నీ నేర్చుకోవాలి, అన్నీ ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకోవాలి. సో దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే మీ సాక్రిఫైస్ అంతా వాళ్ళు గుర్తించారా? నేను సాక్రిఫైస్ చేశాను, వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. సో వీఆర్ ఆల్ సాక్రిఫైసింగ్ ఫర్ అ పర్పస్. ఆ పర్పస్ని వాళ్ళు సపోర్ట్ చేస్తూ, వాళ్ళు సాక్రిఫైస్ చేస్తూ, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవ్రీ టైం నేను ఏదన్నా కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నా, కొత్తది వచ్చినా, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఇప్పుడు ఫుల్ థియేటర్ మా ఫ్రెండ్స్తో వాళ్ళతో వెళ్ళి చూస్తూ, ఇట్ ఈస్ అ గ్రేట్ సపోర్ట్ అండి. ఫ్యామిలీ లేకుండా నేనైతే ఇది చేయలేను. సో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ క్యారెక్టర్స్ ఇంతకు ముందుతో పోల్చుకున్నప్పుడు చాలా, అంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ కథలో కీలకంగా ఉంటుంది ఇప్పుడు క్యారెక్టర్స్. అవును, అంటే బయట వాళ్ళు ఆడియన్స్ కూడా అలాంటి క్యారెక్టర్స్ని, అంటే ఇంతకుముందు సాంగ్స్ కోసమే హీరోయిన్స్ పెట్టిన వాళ్ళు, ఆ చేంజ్ అనేది గమనించారా? మీకు ఎలా ఉందండి, ఉంది. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఎట్ ఆల్, కానీ ఇదేంటంటే కొంచెం న్యాచురల్గా తీయడము, లేకపోతే ఒక ఏజ్ ఫ్యాక్టర్ని మైండ్లో పెట్టుకుంటూ, అంటే ఈవెన్ ద సెలెక్షన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ని కూడా డిఫరెన్స్ లేకుండా చూసుకోవడము, అంటే మోర్ బిలీవబిలిటీగా ఉండడము, ఇవన్నీ కూడా దర్ ఆల్ గోయింగ్ ఇన్ అ గుడ్ డైరెక్షన్. కాకపోతే హీరోయిన్స్కే కాకుండా వాట్ ఐ ఫీల్ ఇస్ కొంచెం ఫీమేల్ అదర్ రోల్స్ కూడా కొంచెం ఎవ్రీ ఫిల్మ్లో ఏదైనా 1 or 2 స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఆఫ్ కోర్స్ హీరోయిన్కి ఉంటున్నాయి. అది కాకుండా అదర్, అంటే దట్స్ నాట్ ఓన్లీ, అంటే ఇప్పుడు మనం ఒక విలేజ్ అని తీసుకున్నాం అనుకోండి, ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏంటంటే విలేజ్లో ఓన్లీ మెన్నే ఉంటారు కదా, విమెన్ కూడా ఉంటారు కదా, దే ఆల్సో ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దట్ థింగ్. ఆ సబ్జెక్ట్కి అది ఉన్నా లేకపోయినా, అంటే సంథింగ్ లైక్ దాట్. అంటే నేను జస్ట్ అన్ ఎగ్జాంపుల్కి తీసుకున్నాను. బట్ ఏంటంటే ఒక అదర్ పాత్రలకు కూడా అంటే ఆ మెన్ ఇంతమంది ఉన్నప్పుడు ఒక 2-3 ఫీమేల్ రోల్స్ అదర్ దాన్ ద హీరోయిన్కి కూడా ఉంటే బాగుంటుందని నేను నా ఫీలింగ్. అంటే ఇట్ హ్యాస్ టు వర్కౌట్ కాబట్టి, ఆ స్టోరీలో అది వర్కౌట్ అవ్వాలి కాబట్టి, అది ఫోర్స్డ్గా పెట్టలేరు కదా. సో అలా ఎప్పుడైనా ఉంటే ఐ లైక్ దట్, అంతే. మీరు అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అయితేనే చేయాలని డిసైడ్ అయ్యారా? మీరు అన్నట్టుగా రైటర్స్ ఖచ్చితంగా మీరు చేసే క్యారెక్టర్కి స్ట్రాంగ్గా ఉండాలి
అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు నేను వీక్ అవ్వచ్చు, ఇప్పుడు నేను వీక్ గర్ల్ రోల్ ప్లే చేయొచ్చు, వీక్ ఉమెన్ రోల్ ప్లే చేయొచ్చు. సంబడి నన్ను ఇదివరకులా చేసినట్టుగా నేను విక్టిమ్ లాగా ప్లే చేయొచ్చు. దట్ ఈస్ ద రోల్ అవుతే దట్స్ ఓకే. బట్ దాంట్లో జస్టిఫికేషన్ ఉండి, దాంట్లో ఏదైనా ఉండి చూపించవచ్చు. సంబడి సమ్ అదర్ పర్సన్ ఆర్ సమ్ అదర్ రోల్ ఈస్ హెల్పింగ్ దిస్ రోల్ కూడా అవ్వచ్చు. సో ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్స్ అలాంటి పీపుల్ కూడా ఉన్నారు లైఫ్లో, అన్ని రకాల పీపుల్ ఉంటారు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ఓకే. బట్ ఏంటంటే అది ఆల్రెడీ చాలాసార్లు చేశాను కాబట్టి నాకు అది కొత్తగా ఏం అనిపించట్లేదు. కాబట్టి నన్ను ఎగ్జైట్ చేసేవి అవుతే సంథింగ్ వెరీ స్ట్రాంగ్, సంథింగ్ మోటివేటింగ్, సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ ఛాలెంజింగ్, ఈవెన్ ద లుక్ కానివ్వండి ఆర్ ద బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, సంథింగ్ ఇట్ విల్ బీ గుడ్ అని అనిపిస్తుంది అండి. అంటే చాలామంది తెలుగు అమ్మాయిలు అంటే సినిమా ఇండస్ట్రీకి రావడానికి కొంచెం సంకోచిస్తుంటారు. సో మీలాంటి వాళ్ళు చాలామంది ఇన్స్పిరేషన్గా నిలుస్తారు. అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏముందంటే, లేదు కాన్ఫిడెన్స్గా రావచ్చు, అంటే ఇక్కడ టాలెంట్ ఉంటే డెఫినెట్గా ఎదుగుతామని మీరు ఒక ఎగ్జాంపుల్. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అలాంటి ఉమెన్స్? అంటే అండి, నాకు తెలిసి తెలుగు అమ్మాయిలు భయపడి రావట్లేదో నేను అనుకోలేదు. ఇదివరకు అట్లీస్ట్. ఇదివరకు ఎట్లా అంటే నేను అనుకోవడము, ఒక ప్లాట్ఫామ్ ఉండి వాళ్ళకి, ఇప్పుడు బాంబేలో అనుకోండి, ఒక ప్లాట్ఫామ్ ఉంది, వాళ్ళకి పోర్ట్ఫోలియో తీసిస్తారు, వాళ్ళకి ఆడిషన్స్కి వెళ్ళడానికి అందరూ. సో దెర్ ఇస్ అ మోర్ నెట్వర్క్ అక్కడ. సో దెర్ ఇస్ అ సిస్టమ్ ఇట్స్ ఆల్రెడీ దేర్. సో అందులోంచి వాళ్ళు రాగలుగుతారు. ఇక్కడ అలాంటి సిస్టమ్ లేదు ఆ టైంలో అట్లీస్ట్ అని నా ఫీలింగ్. ఇప్పుడు మరి ఏముంది ఏం లేదు నాకు ఫుల్గా ఇప్పుడు తెలీదు ఏముందని. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను కూడా ఒక స్టార్ 2000 కంటెస్ట్ అనే కంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి, అది టీవీలో బాగా రియాలిటీ షోలో అన్ని స్టేజ్లు దాటుకుంటూ వెళ్ళి సెకండ్ పొజిషన్ వరకు వచ్చిన దానితో అది చూసే నాకు స్వయంవరం వచ్చింది. సో అదొక ప్లాట్ఫామ్ లాగా నాకు వర్క్ అయింది.